ఎందుకంటే ప్రవీణ్ కేసు జరిగింది అది అదర్ పక్క 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 రాష్ట్రంలో కాబట్టి. పక్క రాష్ట్రం, అవును. అవునవును. సో దానికి మనకు ఆ కేసుకు మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడున్న ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. సో వాళ్ళు పోస్ట్ మార్టం చేసినప్పుడు వెదర్ కంప్లీట్ రిపోర్ట్లో మందు తాగారా లేదా, లేదు అంటే తాగున్నాడా లేదా అనేది వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వాళ్ళకి సంబంధించిన బ్లడ్ కానీ మిగతా విజరాస్ కానీ పంపిస్తారు అన్నట్టు. ఓకే. సో దానికి వాళ్ళు పంపించిన తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఒక లిమిట్ మందు ఉంది అంటే ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని దాంట్లోనే వస్తుంది. ఓకే. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అది. ఓకే. కాబట్టి మనకి ఇక్కడ పోస్ట్ మార్టం మనం చేయలేదు కాబట్టి దానికి ఏదైనా ఎలా ఉంటుంది ఏంది అనేది కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ లేదు అంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వగలుగుతారు. ఓకే. చాలా మంది ఏమంటారంటే సార్ ఆయన యాక్సిడెంట్తో చనిపోయారని చెప్తున్నారు, దానికి ఏమంటారు? మీరు గమనించిన దాని ప్రకారం? నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే నేను చూసిన వీడియో క్లిప్స్ కానీ అవన్నీ కానీ అది ఆల్మోస్ట్ 11-12 మధ్యలో అనుకుంటా నేను. రోడ్ సైడ్ వెళ్ళి పడ్డాడు అనేది ఒకటి, అక్కడ దుమ్ము లేసింది అనేది చూశాను నేను కూడా. సో అకార్డింగ్ టు వీడియో ఇది మన ఈ టోల్ ప్లాజా వీడియోస్ కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు పెట్టిన వీడియోస్ ప్రకారం. సో అక్కడ ప్రాపర్గా ఏంటంటే అక్కడ ఇది కొల్యూషన్ ఎట్లయింది అనేది ఆ చీకట్లో నేను కూడా ప్రాపర్గా దాన్ని గమనించలేదు. బట్ బండి అయితే పక్కకు పోవడం అనేది చూశాను అంతే. ఓకే సార్. యాక్చువల్ ఇప్పుడు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందండి? సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే అంటే కామన్గా ఏంటంటే దీంట్లో 2 రకాలు 2-3 టైప్స్ ఉంటాయండి. ఓకే, చెప్పండి. ఒకటి, సపోజ్ ఒక కేసు చనిపోయిన తర్వాత దాంట్లో మేము ఎలాంటి అనుమానాలు కానీ ఏం లేకుండా ఉంటే మేము ఎలాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కానీ హిస్టోపాథాలజీకి మేము ఎలాంటి విజరాస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ పంపించకపోతే మేము వర్కింగ్ డేస్ వితిన్ 3 to 1 week లోపల వర్కింగ్ డేస్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇష్యూ చేసేస్తాం. 3 days నుంచి 1 week లోపు అంటే వర్కింగ్ డేస్ ఉండాలి. అది కూడా మేము ఎవరికి ఇష్యూ చేస్తాము, ఇది మెడికల్ లీగల్ కేసు సంబంధించింది కాబట్టి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ కన్సర్న్డ్ వాళ్ళకే పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇష్యూ చేస్తాం. ఒకవేళ గిట్ట బాడీలో మేము పోస్ట్ మార్టం చేసిన తర్వాత కెమికల్ అనాలిసిస్కి ఎలాంటి విజరాలు కానీ పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇష్యూ చేస్తాము, కానీ అక్కడ ఒపీనియన్ అనేది పెండింగ్ పెడతాము. అంటే కాజ్ ఆఫ్ డెత్ ఒపీనియన్ని పెండింగ్ పెడతాము. ఎప్పుడైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ ఇస్తాం. దానికి తీసుకునే టైమింగ్ ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ దట్ దేర్ వర్క్ లోడ్ అన్నట్టు 1.5 months నుంచి 3 months పట్టవచ్చు. సో అది ఓకే సార్. యాక్చువల్గా అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో డాక్టర్స్ కూడా డబ్బులకు లొంగిపోయి పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చేస్తారని కొన్ని ఎలిగేషన్స్ అయితే బయట వినపడతా ఉన్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటారు? అలిగేషన్ అలా అనుకోవడం చాలా అంటే అది చాలా తప్పండి. యాక్చువల్గా ఏ పోస్ట్ మార్టం డాక్టర్ కానీ లేదు అంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇక్కడ. అంటే వీఆర్ కంప్లీట్లీ, ఎందుకంటే మేము చాలా హైలీ ఎడ్యుకేటెడ్స్, మాకు అన్ని రకాలుగా ఎథిక్స్ ఉంటాయి అండ్ దట్టు మెడికల్ లీగల్ ఎథిక్స్ మేము ఫాలో అవుతాము. సో దాంట్లో ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ కారణాలు కానీ ఎలాంటి రిపోర్ట్స్ చేంజ్ చేయడం కానీ అలాంటివి జరగవు. ఎందుకంటే బాడీ అనేది మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. బాడీ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ స్పీకింగ్ టు అస్. సో బాడీ మాతోటి మేము పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇలా అయి ఉండొచ్చు, నాకు ప్రాపర్గా చూడండి అని చెప్తుంది మాకు. సో అంత ఇంటిమేసీ అనేది మాకు ఉంటుంది బాడీ తోటి, డెడ్ బాడీ తోటి. సో 100% ఎక్కడ ఎలాంటి మార్పులు కానీ చేర్పులు కానీ జరగడం అనేది చాలా కష్టము, చేయం కూడా. ఓకే రైట్. ఇంకోటి పెద్ద డౌట్ ఏంటంటే సార్, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదు, ఆయన చంపేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలితే బయట నాన్న బీభత్సం మొత్తం గొడవ అయిపోతూ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్టియానిటీ కమిటీ మొత్తం వచ్చేసరికి బాగా గొడవ చేస్తూ ఉంటారు. సో తీయకూడదు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ మారుస్తున్నారు అని ఒక ఎలిగేషన్ కూడా ఉంది అక్కడ ఉన్న ఎవరైతే పోస్ట్ మార్టం చేసే వాళ్ళ మీద. సో దానికి ఏమంటారు? అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని మనం దృష్టిలో పెట్టుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర ఎలాంటి మార్పులు చేయమండి. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ కాపాడడానికి చేసే పని, కానీ రిపోర్టింగ్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది
దీనిలో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు చూశారో, ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ కాజ్ ఆఫ్ డెత్ని ఇచ్చేస్తారండి. దాంట్లో ఏది న్యాచురల్ డెత్ ఇస్తేనే ఏది మన ఈ ఇష్యూ సద్దుమణుగుతుంది, లేదు ఇలాంటి ఇస్తే మర్డర్ అని ఇస్తేనేమో సద్దుమణుగు, అలాంటివి ఏమి ఉండవండి. కాజ్ ఆఫ్ డెత్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ కాజ్ ఆఫ్ డెత్ అంతే. సో దానికి ఎలాంటి మార్పు, అది లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాల్సిన పని. దీంట్లో పోస్ట్ మార్టంకి సంబంధించిన ఇష్యూ లాంటిది ఏమి ఉండదు. సో ఇలా ఇస్తే అందరూ రేజ్ అవుతారు, అలా ఇస్తే చదుమనుగుతుంది అనేది ఉండదండి. కాజ్ ఆఫ్ డెత్ ఇస్ కాజ్ ఆఫ్ డెత్ అంతే అనేది ఉండదండి. కాజ్ ఆఫ్ డెత్ ఇస్ కాజ్ ఆఫ్ డెత్ అంతే అండి. మీ హైయర్ అఫీషియల్స్ ఏమన్నా మీకు రికమెండ్ చేస్తే అట్లా వద్దని? అలా ఏమి ఉండదండి. ఏ హైయర్ అఫీషియల్ కూడా ఒక పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద ప్రెజరైజ్ పెట్టడానికి లేదు. ఒకవేళ పెట్టినా కానీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తారు. కానీ మీరు ఇలా కాజ్ ఆఫ్ డెత్ని చేంజ్ చేయండి, లేదు అంటే దీన్ని ఇలా మార్చేయండి, అలా మార్చండి అని అది అపోహలండి అవన్నీ. ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ వాళ్ళే ఇవ్వాలండి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ కావడానికి లేదు. ఓకే. సో యాక్చువల్గా మీరు ఇప్పుడు గాంధీలో చేస్తా అన్నారు కదా, సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి పోస్ట్ మార్టం ఫీల్డ్లో ఉన్నారు? లైక్ ఎన్ని బాడీస్కి పోస్ట్ మార్టం చేస్తుంటారండి మీరు? నేను నాకు తెలిసి పర్ ఇయర్ నేను పర్ మంత్ నేను 100 to 120 పోస్ట్ మార్టం చేస్తానండి. క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను 2017 నుంచి చేస్తున్నాను, 2025 అవుతుంది, ఆల్మోస్ట్ 8 years. సో మోర్ దెన్ 10,000 పోస్ట్ మార్టం చేశాను నేను. పర్ ఇయర్ 200 to 1,500 వేస్తున్నా కానీ ఆల్మోస్ట్ అది 10,000 to 15,000 వరకు వెళ్ళి ఉండొచ్చు నేను చేస్తే పోస్ట్ మార్టం. ఓకే. సో ఇప్పుడు ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం ఒకవేళ మీకు చేసిందంటే లైక్ మీకు వచ్చే ఇంటిమేషన్ ఏంటి సార్? లైక్ ఎట్లా సార్? అది మనము కంప్లీట్గా ఎవరైతే పోస్ట్ మార్టం చేసిర్రో ఆ డాక్టర్కి సంబంధించిన ఇష్యూ ఉంటుంది. కానీ అది మనం చూడకుండా మనము ఊహించి చెప్పడానికి అంటూ ఏముండదు ఇందులో. ఎందుకంటే మేము చేసేదంతా బాడీని చూసి లైవ్గానే చేస్తాము. అంటే లైవ్ ఇన్ ద సెన్స్ మేము డిసీజ్డ్ బాడీని టేబుల్ మీద పెట్టుకునే చేస్తాం. ఎవరైతే చూస్తారో ఆ టోటల్ హిస్టరీ అనేది, టోటల్ ఫైండింగ్స్ అనేది చేసిన డాక్టర్కే ఉంటాయి. కానీ మనం ఊహించి చెప్పడానికంటూ ఏమి ఉండదండి ఇందులో. ఓకే సార్. సో ఫైనల్గా ఈ ప్రవీణ్ డెత్ గురించి ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? దాని గురించి కామెంట్స్ అంటూ నేను ఏం చేయలేనండి. ఎందుకంటే అది నేను ఆ బాడీని చూడలేదు, అలాగే ఆ కేసుకు సంబంధించిన ఇష్యూస్ నాకు తెలియదు, అలాగే అక్కడ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏం ఫైండింగ్ చేశారనేది వాళ్ళకే ఐడియా ఉందండి. నో కామెంట్స్ ఆన్ దట్ ప్రవీణ్ బాడీ అండి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.